ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈ యొక్క న్యూస్ మొత్తం కూడాను నా ఓన్గా చెప్పింది కాదు. ముందులే చెప్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ కొందరు చేస్తున్నారు, నేనేదో జడ్జి నేనేదో లాయర్ అన్నట్టుగా. ఒకసారి ముందులే చెప్తున్నాండి, ఇవి యొక్క ఆర్టికల్స్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ అని కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీకు డౌట్ అయితే ఈరోజు న్యూస్ పేపర్స్ మీరు సాక్షి అయినా చూసుకోవచ్చు, ఈనాడు న్యూస్ పేపర్ అయినా చూసేసుకోవచ్చు, ఎవరికైనా డౌట్ ఉంటే. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే రేపే సభ అనేసి మనకి సంబంధించిన ఆర్టికల్స్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే నియామక పత్రాలు కూడా జారీ అనేది మనకి చేస్తారండి. చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు కౌన్సిలింగ్ అవ్వకంటే ఈ యొక్క పత్రాలు ఏంటంటే జస్ట్ ఇది ఓన్లీ ఒక ఆర్డర్ మాత్రమే. వీళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ ఉంది కదా, నోటిఫికేషన్ స్టార్టింగ్లో వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఆ ప్రిఫరెన్స్ ప్రకారంగా ఈ యొక్క నియామక పత్రాలను జారీ చేస్తున్నారండి. అయితే వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ నేమ్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. జస్ట్ వీళ్ళు ఏ డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయ్యారు, ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారనే విషయం మాత్రమే మీకు ఆర్డర్స్ ఉంటాయండి. ఆ ఆర్డర్స్ని మాత్రమే ఉంటాయి, అంతే తప్ప పోస్టింగ్లో అయితే మీరు ఏ స్కూల్కి అయితే సెలెక్ట్ అయ్యారనే విషయం అయితే ఇందులో ప్రజెంట్ అయితే ఉండదండి. ఆల్రెడీ అది కూడా మీరు గమనించండి, ఫస్టే చెప్తున్నాను. అయితే ఈ యొక్క న్యూస్ రేపే సభ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కాల్స్ కూడా మనకి ఆల్రెడీ నిన్నటి వరకు అయితే మనకి చాలా డిస్ట్రిక్ట్స్కి అయితే కాల్స్ రావడం జరిగింది. కొందరికైతే కాల్స్ రాలేదు అంటున్నారు కదా. అయితే మీకు ఎవరెవరికైతే కాల్స్ రాలేదో రేపు అంటే సభకి అటెండ్ అవ్వాలని మీరు ఒక్కసారి మీ కన్సర్న్ డిఈఓ గారికి కలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేస్తారు. నో ప్రాబ్లం అండి. ఆల్రెడీ మీది సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని మీరు పట్టుకెళ్ళచ్చు. అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ స్నేహితులైనా కూడా అవ్వచ్చు. ఓకే, చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగిందండి. ఎక్కడంటే సాక్షి న్యూస్ పేపర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో చూసుకుంటే హైకోర్టు పైన, ఆ హైకోర్టులో ఆల్రెడీ కేసు అనేది ఉండడం అందరికీ తెలిసిందే, ఎస్జిటిఎస్ఏ పైన. అయితే ఒక 10 మంది అభ్యర్థులు అయితే మనకి కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అక్కడ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అదే హైకోర్టుకి అనేది చేరవేశారు. అది కూడా హైకోర్టు కూడాను దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా తెలుసు. అయితే హైకోర్టు అంటే లెక్కే లేదనేసి ఫస్ట్ మనకి మెయిన్ హెడ్డింగ్ లైన్స్ సాక్షి న్యూస్ పేపర్లో చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మధ్యంతర ఎన్నికలు జారీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క సభ అనేది కండక్ట్ చేయకూడదు అంటున్నారు. అయితే ప్రజెంట్ అయితే అన్ని సిద్ధమైపోయండి. రేపైతే మనకి సభలో నియామక పత్రాలు జారీ కూడా జరుగుతుంది. ఆల్రెడీ బస్సెస్ కూడాను ఈ రోజు స్టార్ట్ అయిపోతాయి 18వ తేదీన, అది కూడా గమనించండి. అయితే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా సభ కండక్ట్ చేస్తున్నారనే విషయం అయితే ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. నేను చెప్పడం కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఆ యొక్క ఈ న్యూస్ ఛానల్ అయితే వచ్చింది, మీరు చూసుకోండి. అయితే మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఎస్సి పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి లాయర్స్ కూడా వాదనలు జరిగాయి. వీళ్ళు కూడా క్లారిటీగా ఏం చెప్తున్నారంటే, మేము నోటిఫికేషన్లో మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నామో దానికి సంబంధించిన మేము కట్టుబడి ఉంటాము, అంతే తప్ప ఇప్పుడు ఏదో మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎస్జిటిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు 2 పోస్టులకి సెలెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి మెరిట్ ఆధారంగా ఇవ్వాలనుకుంటే టోటల్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. మేము నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసాం, కెనాట్ బి చేంజ్ యువర్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని. అభ్యర్థులు ఇది కూడా గమనించండి, మీరు ఎడిట్ ఆప్షన్ ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు చేంజ్ అవ్వలేదు. అయితే వీళ్ళు రైట్ చేయాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్లో రైట్ చేయాల్సిన విషయం. అయితే ప్రజెంట్ అయితే 2 పోస్టులు వచ్చేటప్పుడు ఎస్ఏ పోస్ట్ బెటర్, అందరికీ తెలిసి ఎస్జిటితో పోల్చుకుంటే. అయితే మీరు ఎస్జిటి నుంచి ఎస్ఏకి ప్రమోట్ అవ్వాలంటే మ్యాక్సిమం 20 years అయినా కూడా వస్తుందని గ్యారంటీ ఉండదు, ప్రమోషన్ వస్తుందని ఎందులోకి ఎస్ఏకి. అయితే ఇప్పుడు అభ్యర్థులు చేజాతుల కాడను ఈ యొక్క ఎస్జిటి అనేది తీసుకోవడం వల్ల ఎస్జే కోల్పోయిన బాధపడుతున్నాడు. వాళ్ళు బాధపడేది దీనిలో అయితే అందరికీ బాధేనండి. ఎందుకంటే పెద్ద పోస్ట్ వచ్చినప్పుడు అది కాకుండా మనకు చిన్న పోస్ట్ వచ్చిందనేసి బాధపడుతుంటారు. అయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అది చెక్ చేసుకోవాలి కదా అన్నట్టుగా అయితే వాదనలు జరిగాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా హైకోర్టు నుంచి వచ్చాయండి. మ్యాక్సిమం అయితే 6 వారాలు అయితే నిర్ణయించాడు. ఈరోజు చూసుకుంటే 4 వారాలని చెప్తున్నాడు. ఏది ఏమైనా కూడా ఈ వారాల లోపల అయితే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. అభ్యర్థులు అది కూడా ఒక ఆవేదన వచ్చింది. ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసినా కూడా సభ నియమించేసుకొని నియామక పత్రాలు ఇచ్చేస్తున్నారు, అంటే వాళ్ళకి పోస్ట్ కన్ఫామ్గా ఇచ్చేస్తే అయిపోయింది. అయితే ఈ 4 వారాల తర్వాత కూడాను ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు అనుగుణంగా వస్తుందనేసి అభ్యర్థుల్లో కూడా ఆవేదన ఉంది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లేదని, జస్ట్ వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు నుంచి అయితే 4 వారాల తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాలి హైకోర్టుకి అనేసి ఈ యొక్క డిఎస్కి సంబంధించిన లాయర్స్ కూడా అడగడం జరిగింది. అయితే దీనికి గురించి అప్డేట్ ఏదైనా వస్తే మళ్ళీ చెప్తాను. కాబట్టి
ఆల్రెడీ చెప్పాను కదా! మీరు అభ్యర్థితో పాటు వేరొక వ్యక్తికి ఛాన్స్ ఉంది. అంటే కుటుంబంలో మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా రావచ్చు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో అవైలబుల్‌గా రాకపోతే మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్‌నైనా మీరు పట్టుకొని వెళ్ళొచ్చు అవకాశం ఇచ్చారు. అయితే మీ ఫ్రెండ్స్‌ని పట్టుకెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా అయితే మీ యొక్క కన్సర్న్ ఎంఈఓ గారికైతే ఇన్ఫర్మేషన్ చేయాలి. మీరు ఎవరు పట్టుకెళ్తున్నారు అనేది. నెక్స్ట్ పట్టుకెళ్ళేటప్పుడు ఆ అభ్యర్థి కూడాను అభ్యర్థి అవ్వచ్చు. వాళ్ళ యొక్క ఆహ్, ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వచ్చు. వాళ్ళైతే ఆధార్ కార్డ్స్ అయితే చూపించాలి ఐడీ కార్డ్ కింద. ఆల్రెడీ కాల్స్ వచ్చిన వారికైతే సూచనలు ఏంటి జరిగిందంటే బస్సెస్ ఈరోజు మనకి స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ అనుకుంటున్నాను. వారికి కేటాయించిన ప్రదేశం కూడా మీకు కాల్ చేసి వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే మీకు ఏ పాయింట్ దగ్గరికి అయితే రమ్మంటున్నారో మీరు ఆ పాయింట్‌కి మీరు చేరుకోవాలి ఈరోజు. ఐడీ కార్డ్ కంటే ఆధార్ కార్డులు పట్టుకోండి. అయితే గవర్నమెంట్ తరపున అయితే వాళ్ళు అక్కడ టిఫిన్స్ అలాగే భోజనాలు, అలాగే మీ యొక్క వసతి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. అయితే మనం ఏం చేయాల్సి ఉంటంటే మనకు సంబంధించినవి ఏవైనా డ్రెసెస్ గానీ, దుప్పట్లు గానీ, పిల్లోస్ కవర్స్ గానీ ఏదైనా నైట్ స్టే చేస్తాం కాబట్టి ఈరోజు కంపల్సరీగా అయితే పెట్టుకోండి. అయితే సభకైతే రేపు మార్నింగ్ మనకు వాళ్ళు పట్టుకెళ్తారండి. 19వ తేదీన సభ ఉంది కదా! వెలగపూడి దగ్గర జరుగుతుంది. ఆ సభకైతే మీకు కన్సర్న్ చేసిన ఎంఈఓస్, హెచ్ఎమ్స్, మీ టీచర్స్ ఉంటారు కదా! వాళ్ళు మీకు పట్టుకెళ్తారు. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అండి. అయితే హైకోర్టులో కేసు దేనిపైన ఫైల్ అయిందని అందరికీ విషయం తెలిసింది. ఎస్జిటిఎస్ఏ పైన హైకోర్టు కేసు అనేది కొద్ది వారాల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే ప్రజెంట్ లేదు. అయితే ఈ యొక్క సభకు సుమారుగా 32,000 మందిని అయితే సభకు హాజరు కానున్నారని చెప్తున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం 15,941 పోస్టులతో పాటు దానికి సంబంధించిన రెట్టింపు అవుతుంది. ఎందుకంటే కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్ రాకపోతే వాళ్ళ స్నేహితులు పట్టుకెళ్తారు. అయితే ఎవరు రాకపోయినా కూడా సింగిల్‌గా వెళ్ళొచ్చు. అయితే మీ ఫ్రెండ్స్‌ని గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని పట్టుకెళ్ళేటప్పుడు కన్సర్న్ మీ యొక్క ఎంఈఓ గారికి కంపల్సరీగా అయితే మీరు మెన్షన్ చేయాలి ఫస్ట్ అని చూసుకోండి. అయితే ఒక్కొక్క బస్‌కి ఒక ఎంఈఓ గారు అయితే చూసుకుంటారు. ఫస్ట్ హెడ్‌గా ఎంఈఓ గారు ఉంటారు. ఒక బస్‌కి ఒక హెచ్ఎం గారు అలాగే 2 టీచర్స్ అనేవాళ్ళు దీన్ని డీల్ చేస్తారండి. కాబట్టి మీరు ఈరోజు ఎట్ ఎ టైమ్ అనేది మీరు వాళ్ళ చూపించిన ప్రదేశానికైతే రెడీగా ఉండండి. బస్సెస్ అనేది అక్కడ అవైలబుల్‌గా ఉంటది. ఓకే. అయితే ఒకవైపు నియామక పత్రాలు జారీ చేసేస్తున్నారు. మరోవైపు కోర్టు కేసు ఉంది. అయితే కొంతమంది అభ్యర్థులు ఏమవుతుందో అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు ఒకవేళ వాళ్ళకి పత్రాలు చేతికెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్, ట్రైనింగ్, పోస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది. అయితే ఈ హైకోర్టు అనేది ఈ గవర్నమెంట్ తరపునైతే గట్టిగా ఒకే ఒక దీనిపైన వాదిస్తారండి. సుప్రీంకోర్టు కూడాను మెరిట్ ఆధారంగానే ఇవ్వండి అనేసి చెప్పారు. కానీ వీళ్ళు నోటిఫికేషన్‌లో క్లారిటీగా ఇచ్చేసారు. కెనాట్ బి చేంజెస్ అని ఇచ్చారు కదా! ఈ ఒకే ఒక పాయింట్ పైన అయితే గవర్నమెంట్ అనేది వాదిస్తది. ఎందుకంటే అభ్యర్థులకు కూడాను ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫస్ట్ క్లారిటీగా తెలిసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థికి ఏంటంటే ఎస్ఏ పోస్ట్ వదులుకున్నామనే బాధ ఉంటది. కానీ మనం అందుకే ఈ అప్లికేషనే కాదండి, ఏ పోస్ట్‌కి పెట్టినా కూడాను దయచేసి మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అదే రోజు మీరు అప్లై చేసేయకండి. 1 ఆర్ 2 డేస్ అప్లికేషన్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం చదవాలండి. ఎవరైనా కూడా నేనే కాదు, మీరనే కాదు. ఇన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా క్లియర్‌గా చదివేసి అప్పుడు మాత్రమే మీరు అప్లై చేయండి. అంతే తప్ప ఏదో అందరూ పెట్టేస్తున్నారు కదా! మనం కూడా స్పీడ్‌గా పెడితే ఇటువంటి మిస్టేక్ చూడండి. జాతులు కూడా వాళ్ళ జారిపోయిందండి. మంచి పోస్ట్ వచ్చినా కూడాను లోవర్ పోస్ట్‌లో వాళ్ళు సెలెక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అన్నట్టుగా అభ్యర్థులైతే ఎస్జిటిలో ఎక్కువ వేకెన్సీ ఉంది కాబట్టి అభ్యర్థుల యొక్క ఆలోచన అలాగే ఉంటది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎస్జిటి తర్వాత ఎస్ఏకి సెలెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి ఆశే కదా! ఇక్కడ ఆ ఆశ అనేది నెరవేరట్లేదన్న బాధలో ఉన్నారండి ప్రతి ఒక్క అభ్యర్థులైతే. ప్రెజెంట్ అయితే మాత్రం దీని గురించి అయితే ఎక్కువగా థింక్ చేయకండి. అయితే చాలామంది అభ్యర్థులు కూడాను ఇలా చెప్తుంటే నా మీదే నెగెటివ్ కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మీరు న్యూస్ చూడండి. ప్రతి దీనిలో కూడా ఉన్న నోటిఫికేషన్ కొద్దిగా చూసేసి అప్పుడు మాట్లాడండి. దయచేసి ఎవరికైనా చెప్తున్నాను. అయితే వెబ్ కౌన్సిలింగ్ అనేది దసరా సెలవుల్లోనే జరుగుతుందా లేదనేది మనకి క్లారిటీ లేదండి. కానీ ముందే జరిగే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే మనకి 19వ తేదీన ఈ సభ అనేది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మనకి 22 ఈ డేట్‌లో కూడా వెబ్ కౌన్సిలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే లీవ్స్ అనేది ఇంకా గవర్నమెంట్ ఎప్పటి నుంచి శాంక్షన్ చేస్తదనే విషయం క్లారిటీ లేదండి. అది కూడా మీరు గమనించండి. ట్రైనింగ్ అయితే మాత్రం 100% దసరా సెలవుల్లోనే జరుగుతుంది. అలాగే జాయినింగ్ ఆర్డర్స్ అనేది మనకి నెక్స్ట్ మంత్‌లోకి వెళ్ళిపోతాయండి. బిఫోర్ ఫస్ట్ వీక్ అంటే మనకి 7వ తేదీ లోపల అయితే మీరు జాయినింగ్ ఆర్డర్స్ ఏ స్కూల్స్ ఇచ్చారో ఆ స్కూల్స్‌లో అయితే మీరు జాయినింగ్ అవుతుంది. విష్ ఆల్ ద బెస్ట్ అండి. హ్యాపీ జర్నీ టు సెలెక్టెడ్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి అందరికీ కూడాను నా తరపున, నా ఛానల్ తరపున కూడా, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను నా యొక్క కృతజ్ఞతలండి. అలాగే నెగెటివ్ కామెంట్ చేసినంత మాత్రానికి కూడాను ఓకే. వాళ్ళ బాధలో ఏదో నెగెటివ్ కామెంట్ చేస్తారు. దాన్ని కూడా మేము పాజిటివ్‌గానే తీసుకుంటాం. మీరు కూడా నెగెటివ్ కామెంట్ చేసేటప్పుడు పాజిటివ్‌గానే మీరు చేయండి. ఏదైనా మా తరపున ఏదైనా ప్రాబ్లమ్‌గా మీకు అనిపిస్తే దాన్ని మీరు పాజిటివ్‌గా నెగెటివ్ కామెంట్ చేయండి. నో ప్రాబ్లమ్. ఓకే. రెస్పెక్టెడ్ నెగెటివ్ కామెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ రెస్పెక్టెడ్ చేయండి. మేము రెస్పెక్టెడ్‌గానే మీకు ఆన్సర్ చేస్తాం. ఓకే. థాంక్ యూ.